వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. దాదాపు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తుంది. ఒక్కసారి మీరు వెనుతిరిగి చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాలలో ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ అభివృద్ధి అనేది ఎలా ముందుకెళ్ళిందో, ఎలా ముందుకు తీసుకువెళ్ళిండో మనం కళ్ళారా చూడగలిగినాం. ఈవెన్ కరోనా టైంలో కూడా ప్రజలని కడుపులో పెట్టి చూసుకొని వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధిని ఎక్కడ కూడా ఆపకుండా సొంత కుటుంబ సభ్యులకి చూసుకున్న గొప్ప మంచి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఎలక్షన్ల ముందు ఎన్ని డ్రామాలు ఆడి మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమంతో పాటు మేము కొత్తగా సూపర్ 6 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రజలకు ఒక ఆశ చూపారు. ప్రజలు ఎప్పుడైనా కూడా చేసిన మంచిని ఎంత గుర్తుంచుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇంకా పథకాలు ఇస్తారని చెప్పి నమ్మించి మోసం చేశారు. కానీ ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే మళ్ళీ అది రక్తాన్ని పీలుస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, చంద్రముఖి నిద్ర లేపితే రక్తాన్ని పీలుస్తుంది అన్నట్టే ఇప్పుడు ఈరోజు ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఆపేస్తూ కేవలం హత్యలు, అత్యాచారాలు, ప్రతీకారాలు ఇవి తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కనపడతలేదు. సో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఒక మంచి నాయకుడిని, ప్రజలకిచ్చిన హామీలని అంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు బహుశా భారతదేశ చరిత్రలో గతంలో కానీ, ప్రస్తుతం కానీ, ఇంకా ఫ్యూచర్లో కానీ కనబడడు. మరి అలాంటి ఒక గొప్ప నాయకుడిని, కేవలం అబద్ధాలు చెప్పకుండా ఒక మాట మీద నిలబడే నాయకుడిని అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా అత్యాశకు పోయి మీరు జగన్మోహన్ రెడ్డి అనే ఒక మంచి నాయకుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. దాని పర్యావసనం ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీడిపి కానీ, జిఎస్టీలో కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ కానీ, అగ్రికల్చర్ గ్రోత్ రేట్లో కానీ, వాట్ ఎవర్ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ కానీ ఏ విషయంలో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచిగా ఉన్నది. ఈవెన్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అద్భుతంగా డెవలప్ చేసింది. పేదవాడికి ప్రజల వద్దకు పరిపాలన ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని ఓడించి ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.